నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న దేవదేవులు. జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై జిల్లా వ్యాప్త ప్రచార కార్యక్రమం. డయేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయండి. అధికారులకు ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ ధ్యాన్చంద్ర ఆదేశాలు. రేణిగుంట ఫ్లైఓవర్పై దారి దోపిడీకి పాల్పడిన 3 నిందితుల అరెస్ట్. ఒక ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం. డీఎస్పీ భవ్య కిషోర్ వెల్లడి. తిరువణ్ణామలై యాత్రలో విషాదం. రోడ్డు ప్రమాదం బారిన పడిన తిరుపతికి చెందిన 3 కుటుంబాలు. 2 మృతి, 8 మందికి తీవ్ర గాయాలు. ఇక వార్తల్లోని వివరాలు. డయేరియా నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు 2 మాసాల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని స్టాప్ డయేరియా షెడ్యూల్ మేరకు ప్రణాళికాబద్ధంగా పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ శాఖలు, ఆరోగ్య శాఖ తదితర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని, 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు మరణాలను నియంత్రించాలని వివిధ శాఖల అధికారులతో వారి శాఖలపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రతి అధికారి పనిచేయాలని ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వర్చువల్ విధానంలో అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, డివిజన్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి జిల్లా అధికారులతో ప్రత్యక్ష సమన్వయ సమావేశంతో కలెక్టర్ చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డయేరియా నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు 2 మాసాల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని స్టాప్ డయేరియా షెడ్యూల్ మేరకు ప్రణాళికాబద్ధంగా పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ శాఖలు, ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ తదితర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని, 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలను నియంత్రించాలని వివిధ శాఖల అధికారులతో వారి శాఖలపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రతి అధికారి పనిచేయాలని అన్నారు. స్టాప్ డయేరియా జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి సోమవారం సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహించి ప్రణాళికాబద్ధంగా టైమ్లైన్ మేరకు డయేరియా ప్రబలకుండా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, తగినంత ఓఆర్ఎస్ మరియు జింక్, ఫ్లూయిడ్స్ గ్రామీణ ఆరోగ్య కేంద్ర స్థాయి వరకు స్టాక్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలోని అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వాటర్ సోర్సుల్లో వెంటనే నీటి కాలుష్య పరీక్షలు నిర్వహించి నిర్ధారణ అయితే నియంత్రణ చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే వివిధ డ్రైన్ల గుండా వెళ్లే త్రాగునీటి పైపులైన్ల లీకేజీలను అరికట్టాలని, ఓహెచ్ఎస్ఆర్లను, వాటర్ ట్యాంకులను కూడా పూర్తిగా తనిఖీ చేసి శుభ్రం చేయడం, క్లోరినేషన్ చేయడం, లీకేజీలను నియంత్రించాలని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని, ఏఎన్ఎం, అంగన్వాడీ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పూర్తి భాగస్వామ్యంతో వ్యక్తిగత పరిశుభ్రతపై ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, వ్యర్థాల సక్రమ నిర్వహణ, సురక్షిత త్రాగునీరు, ఫంక్షనల్ టాయిలెట్లపై ఇంటింటా ప్రచార కార్యక్రమం చేపట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్లు పంపిణీకి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా రోటా వైరస్, మీజిల్స్ ఇంజెక్షన్లు వేయడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. హై రిస్క్ ఏరియాల్లో ర్యాపిడ్ యాక్షన్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, సంబంధిత శాఖల భాగస్వామ్యంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలను కూడా ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వాములు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యక్షంగా పాల్గొనగా డివిజన్, మండల స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. రేణిగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జూన్ 17వ తేదీన ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వ్యక్తిపై దాడి చేసి సెల్ ఫోన్, నగదు దోచుకున్న 3 నిందితులను రేణిగుంట అర్బన్ పోలీసులు శనివారం అదుపులోనికి తీసుకున్నారు. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ భవ్య కిషోర్ కేసు వివరాలు వెల్లడించారు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ భవ్య కిషోర్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్, ఎస్ఐ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి సంబంధిత సిబ్బందితో చాకచక్యంగా 3 ముద్దాయిలను అదుపులోనికి తీసుకున్నట్లు వెల్లడించారు. తిరుపతి అవిలాలకు చెందిన అంజీ, అజిత్, భాస్కర్, ధనుష్ అనే నిందితులు ఈ నెల 13వ తేదీన
రేణిగుంటలోని ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై వెళుతున్న వ్యక్తినిపై దాడి చేసి గాయపరిచి అతను వెళుతున్న ద్విచక్ర వాహనంతో పాటు అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్, నగదును దోచుకు వెళ్లారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను శనివారం ఉదయం రేణిగుంట పట్టణ పోలీసులు చాకచక్యంగా అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనంతో పాటు సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న పోలీసు సిబ్బందిని రేణిగుంట పట్టణ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారని తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో మన ముద్దాయిల విషయంకి వచ్చేటప్పటికి వాళ్ళ పేర్లు వచ్చేసి ధనుష్, అజిత్ అండ్ అంజీ. వీళ్ళు ముగ్గురు కూడా తిరుపతి అవిలాల ఏరియాకి చెందిన వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మనం ఏదైతే క్రైమ్ వెహికల్ కానివ్వండి అండ్ ముద్దాయి దగ్గర నుంచి విక్టిమ్ దగ్గర నుంచి రాకున్న ఫోన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మనం ఇటువంటి ఇష్యూస్ మనకి నోటీస్ వస్తున్నాయని చెప్పి యాక్చువల్లీ ఒక లాస్ట్ 10 days నుంచి కూడా ఈ బయట తాగి తిరుగుతున్న వ్యక్తుల మీద ఖచ్చితంగా నిఘా పెట్టడం జరిగి వాళ్ళందరినీ మన బయట ఓపెన్ డ్రింకింగ్ మీద కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ ఈ అక్యూజ్డ్ కూడా ఆ రోజు తాగిన మైకంలోనే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా ఈ విక్టిమ్ని ఆ రోజు కొట్టడం జరిగింది. సో కొట్టి అతన్ని ఇట్లా ఇంజూర్ చేయడం జరిగింది. సో ఫార్చునేట్గా అతనికి దెబ్బ చిన్నదే అవ్వడం వల్ల ఉంది. లేదనంటే ఇది పెద్ద క్రైమ్. అండ్ మోరోవర్ రాబరీ అనేది మనకి హీనియస్ క్రైమ్ అని మనం చూస్తాము. సో బట్ స్టేషన్లో వాళ్ళు కూడా బాగా వర్క్ చేసి వీళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు డిమాండ్ చేస్తాము. సో మనము దీని మీద ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు కూడా డ్రైవ్ కండక్ట్ చేసి ముఖ్యంగా సబ్ డివిజన్ పరిధిలో కూడా ఈ బయట తాగే ప్లేసెస్ కొన్ని ఐడెంటిఫై చేశాము. అండ్ లాస్ట్ 4-5 daysగా పంచాయతీ అధికారుల హెల్ప్తో కూడా మనం వాటన్నిటిని కూడా క్లీన్ చేపించి ఈవెన్ అక్కడ బయట తాగుతున్న వాళ్ళు కానివ్వండి అండ్ నైట్ 9 గంటల తర్వాత రోడ్ల మీద పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఎటు పని లేకుండా ఊరికి మనం చూస్తూ ఉంటాం. ఈ 2-wheelersలో తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ కూడా స్టేషన్కి తీసుకొని వచ్చి అదే పనిగా వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఊంజల్ సేవ శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. పౌర్ణమి పర్వదినాన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కన్నుల పండుగగా విశిష్టమైన ఊంజల్ సేవ చేపట్టారు. పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట అభిషేకాలు, విశేష పుష్పాలతో దివ్యశోభిత అలంకారం చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారిని అచ్యుతరాయ మండపంలోని ఉయ్యాలలో, అమ్మవారిని 16 కాళ్ల మండపంలోని ఉయ్యాలలో కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ అమ్మవార్ల ఉయ్యాలను ఉంచుతూ సేదదీరేలా ఉపశమన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు నివేదించి వేదమంత్ర పుష్పం సమర్పించి పూర్ణహారతులు వేదోక్తంగా సమర్పించారు. ఈ విశేషోత్సవంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు దంపతులు, సిఎస్ఓ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఐఐటి ఏర్పేడు క్యాంపస్లో కేంద్రీయ విద్యాలయం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఐఐటి తిరుపతి కేంద్రీయ విద్యాలయం గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 5 వరకు ప్రాజెక్టు మోడ్లో ప్రారంభించారు. ప్రతి విభాగంలో 32 మంది విద్యార్థులు ఉన్నారు. కేవీ ఐఐటి తిరుపతి డైరెక్టర్, చైర్మన్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ మొదటి బ్యాచ్ను విద్యార్థుల సమక్షంలో ప్రారంభోత్సవం చేశారు. అనంతరం తల్లిదండ్రులతో మాట్లాడి తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుమిత్ బిశ్వాస్, డాక్టర్ కనకశేఖరన్, చమన్ మెహతా తదితరులు పాల్గొన్నారు. From the beginning, and I'm very happy that we are able to start this KV here in our campus, and the first batch of students. It will become historically 50 years down the line when the school is still running, and you come back for your reunions. I went for my batch reunion two years back to my school. Again, we sang the prayer song along with all these students in the KV IIT campus. So
So it is a really historic moment for the school that we are inaugurating the school here, starting with class 1 to 5, and then we will expand both the school, also the classes as we go forward. We'll build a further building to accommodate other classes, and most importantly, we need to thank the team. శ్రీకాళహస్తేశ్వరాలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణి అయిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తేశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారు తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్యాలు, నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి అయిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. PS4 రెస్టారెంట్ లాంటి అనేక హోటళ్లు తిరుపతిలో నాణ్యత లేని ఆహారాన్ని వినియోగదారులకు అందిస్తున్నాయని, తక్షణం తిరుపతిలోని అన్ని హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఎం నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. ఇటీవల తిరుపతి లీలామహల్ కూడలిలోని PS4 రెస్టారెంట్లో ఓ వినియోగదారుడికి అందజేసిన ఆహారంలో జెర్రీ ప్రత్యక్షమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సిపిఎం తిరుపతి నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం శనివారం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ సి చరణ్ తేజ్ రెడ్డిని కలిసి తిరుపతి నగరంలో అనేక హోటళ్లలో నాణ్యత లేని ఆహారాన్ని వినియోగదారులకు సరఫరా చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, తక్షణం అన్ని హోటళ్లలో తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. 3 రోజుల క్రితం PAC4 హోటల్లో ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి కుళ్ళినటువంటి ఆహార పదార్థాలతో అక్కడ వచ్చేటువంటి కస్టమర్లకి భోజనాల్లో వంటలుగా తయారు చేసేటువంటి పెడుతున్నారని చెప్పి ఇక్కడ హెల్త్ ఆఫీసరు అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి పరిశీలన చేశారు. ఆ సందర్భంగా అక్కడ జరుగుతున్నటువంటి సక్రమంగా లేవు, నాణ్యత లేనటువంటి కుళ్ళినటువంటి ఉపయోగిస్తున్నారని చెప్పి ఉద్దేశంతో ఆ హోటల్ కూడా సీజ్ చేశారు. PAC4 ఒకటి వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రానటువంటి అనేక హోటళ్లు తిరుపతిలో కోకొల్లలుగా ఉన్నాయి. మేము ఈవేళ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో PAC4 హోటల్ పైన చర్యలు తీసుకోవాలి, యాజమాన్యం పైన కేసు పెట్టాలి, శాశ్వతంగా ఆ హోటల్ మూసేయాలని చెప్పి, అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి అన్ని హోటల్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలన చేసి తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని, హోటల్కు వచ్చేటువంటి కస్టమర్లకు, భక్తులు వచ్చేటువంటి వాళ్ళకందరినీ కూడా ఆరోగ్యకరమైనటువంటి భోజనం వడ్డించే పద్ధతిలో ఉండే రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మున్సిపల్ అధికారులను కోరుతున్నాం. కాబట్టి ఇటువంటి PS4 సంఘటనలు పునరావృతం కాకుండా తిరుపతిలో ఆరోగ్యకరమైనటువంటి ఇన్ని కూడా ఉండే ఆహార పదార్థాలు భక్తులకు ఉపయోగపెట్టే పద్ధతి చూడాలని చెప్పి మేము మున్సిపల్ కమిషన్ గారిని కోరుతున్నాం. లేని పక్షంలో ఈరోజు తిరుపతిలో జరుగుతున్న వాటన్నిటికి సంబంధించిన కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తిరుపతికి వచ్చేటువంటి భక్తులకి నాణ్యమైన భోజనాలు ఉండే పద్ధతుల్లో హోటల్లో తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాం. కాబట్టి దయచేసి ఇటువంటి సంఘటనలు PS4 లాంటి సంఘటన జరగకుండా చూడాలని కోరుతాను. వైసీపీ పాలనలో తమ సీఎం జగన్ సింగిల్గా వస్తాడని ఫ్యాన్ పార్టీ నాయకులు చెప్పుకున్నట్లే గతంలో అసెంబ్లీలో సీట్లు 151, నేడు 11, భవిష్యత్తులో జగన్ సింగిల్గా మిగిలిపోతాడని, అది కూడా కష్టమై జీరోలో కలిసిపోతాడని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి భారీ విమర్శలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ప్యాలెస్లో చేసే ఎంజాయ్ నేడు పర్మనెంట్గా సింగిల్గా సింహంలో చేసుకోవచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీని అవినీతి అంధకారాంధ్రప్రదేశ్గా జగన్ మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని దోచుకుతున్న జగన్ గూండాల అరాచకాలను ప్లాకార్డుల రూపంలో ప్రెస్ క్లబ్లో ప్రదర్శనగా చూపారు. జగన్ ఇప్పుడే అంతర్జాలంలో పెట్టిన ట్వీట్ని చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. ప్రజల మధ్యకు రాలేని జగన్కు ట్విట్టరే సరైనదని కితాబిచ్చారు. మొదటి రోజు నుంచి విధ్వంసంతో తన పరిపాలన మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు.
నువ్వే ఈరోజు నీతులు చెప్పేది. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది మిత్రులారా. ఆయన ట్వీట్ చూస్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. మొదటి రోజే తన కార్యాలయాన్ని కొట్టేశారంట. నువ్వు ఎక్కడ కట్టావు దాని కార్యాలయాన్ని? ఇరిగేషన్ ల్యాండ్లో కదా. నువ్వు చేస్తే ఒప్పు, మిగతా వాళ్ళు చేస్తే తప్ప. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? నీ గూండాలు, నీ మనుషులు ఆంధ్రప్రదేశ్ని దోచుకు తిన్నారు కదయ్యా. ఆంధ్రప్రదేశ్ని దోచుకు తిన్నారు మీరు మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని 151 స్థానాలు ఇస్తే మీరు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా మార్చినట్టు మీరు ఈరోజు నీతులు చెప్తారు. మొత్తం మీరు కానీ గమనించినట్టయితే అరే దగ్గరుండి మీరే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆనందించారు కదా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతుండే ఆగడాలని చూసి ఆనందించారు. కొందరు జైల్లో పెట్టి కొట్టించారు. మీ పార్టీ వాళ్ళనే కొట్టించారు. మీ పార్టీ ఎంపీనే జైల్లో పెట్టి దాన్ని లైవ్లో చూసి కొట్టించారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి మీ మీద. ఒక శాడిస్ట్ ప్రభుత్వం, శాడిస్ట్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు రాజ్యం ఏలారు. ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వ్యవస్థలను, ఇది కూడా చూడండి ఒకసారి, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశాడు. వ్యవస్థలన్నింటినీ మొత్తం బాస్గా ఆయన కూర్చొని వ్యవస్థలు మొత్తం అందరినీ దోచుకు తిన్నారు. రివర్స్ సీఎంకి అన్ని రివర్స్ గుర్తొస్తుంది ఇప్పుడు. ఎమ్మార్పల్లిలోని పంగులూరు సీతమ్మ భూములను లీజుకిచ్చి తద్వారా వచ్చే రాబడితో కొత్త వీధిలోని కన్యకా పరమేశ్వరి ఆలయ ధూపదీప నైవేద్యాల కోసం వినియోగించుకునేలా పంగులూరు సీతమ్మ 1926 తరువాత రాసిన వీలునామాను తాము సక్రమంగా అమలుపరుస్తున్నామని పంగులూరు సీతమ్మ ఆర్యవైశ్య ధర్మసత్రం అధ్యక్షులు ప్రామిడి సత్యనారాయణ శెట్టి స్పష్టం చేశారు. వారి ధర్మసత్ర లెటర్ ప్యాడ్పై ఆనాడు సీతమ్మ రాసిన వీలునామాను, అందులోని సారాంశాన్ని చూపుతూ మీడియా ముందు ఆర్యవైశ్యులు మహేష్, శిరీష, రవి, చంద్రశేఖర్, కాసా రమేష్, ప్రసాద్, మిట్టా ప్రదీప్ తదితరులతో కలిసి సత్యనారాయణ మాట్లాడుతూ శుక్రవారం ఇదే ప్రెస్ క్లబ్లో తమపై ఆరోపణలు చేసిన తమ కులస్తులు మిట్టా లోకేష్ మాటల్లో వాస్తవాలు లేవని తెలియజేశారు. మిట్టా లోకేష్తో ఇదే ప్రెస్ క్లబ్లో వాస్తవాలపై చర్చాగోష్ఠికి తాము ప్రెస్ క్లబ్ వేదికగా సిద్ధమని సవాల్ విసిరారు. ఒక 60 సంవత్సరాల తర్వాత, వీలునామా రాసిన 60 సంవత్సరాల తర్వాత పంగులూరి వంశీకులు వీరాస్వామి అనే అతను ఈ భూములన్నీ కూడా మాకే చెందుతాయి, ఆమెకు వీలునామా రాసే అధికారం లేదు అంటూ మన జిల్లా స్థాయి కోర్టులో వ్యవహారం చేశారు. ఇక్కడ కూడా మనకే ఫేవర్ అయింది. అలాగే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో కూడా మా పసుపర్తి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఫేవర్ అయింది. అక్కడ కూడా మాకే, మా టెంపుల్కు మరియు సీతమ్మ ట్రస్ట్కే ఫేవర్ అయింది. తర్వాత నేను అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఫిబ్రవరి 15వ తేదీ చివరిగా సుప్రీంకోర్టులో కూడా ఆ భూములపైన హక్కు మాకే వచ్చింది. పంగులూరు సీతమ్మ ఆర్యవైశ్య ధర్మసత్రం అని టైటిల్ డిక్లేర్ చేస్తూ ఆ భూములకు ఎవరైతే ఆమె వీలునామాలో రాశారో ఆ ప్రకారం నడుచుకునే విధంగా మాకు అధికారం వచ్చింది సంపూర్ణంగా. ఇన్ని రోజులు ఎందుకురా అక్కడ డెవలప్ చేయలేకపోయినామంటే ఈ కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు ఉండడం వల్ల మా ఇంతకుముందున్న అధ్యక్షులు కూడా అక్కడ చట్టపరంగా డెవలప్ చేయలేకపోయారు. అది ఆసరాగా తీసుకొని కొందరు ఆ భూమిని కబ్జా కూడా చేశారు. సుమారు 20 ఎకరాల పైన కబ్జా అయిపోయింది. వాటి మీద కూడా హైకోర్టులో కేసులు జరుగుతున్నాయి. దానికంటూ ఒక 5 man కమిటీ కూడా హైకోర్టు వేసింది. అది ఇంప్లిమెంటేషన్ కోసం మేము ఈ మధ్యలోనే, ఇంతకుముందు మా అధ్యక్షులు వారు పసుపర్తి గోపీనాథ్ కూడా ప్రయత్నం చేశారు. ఈ మధ్యలో మేము సుప్రీంకోర్టు ఆర్డర్ వస్తానే ఫస్ట్ ఆపరే చేశాం, ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో అధికారులకు ఎవరైతే 5 man కమిటీలో ఉన్నో వాళ్ళందరికీ కూడా రిక్వెజేషన్ లెటర్లు పంపించాం. అది కూడా వీలైనంత త్వరలో చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. చట్టబద్ధత లేదు అని ఎవరైతే లోకేష్ ఇప్పుడు డెవలప్మెంట్ అసోసియేషన్కి ఉంది అని అంటున్నారో ఆ లోకేష్ గారికి మీ ద్వారా తెలియజేయడం ఏమంటే, అదే డెవలప్మెంట్ అసోసియేషన్ను ఇదే పంగులూరు సీతమ్మ ఆర్యవైశ్య ధర్మసత్రం అధ్యక్షుడి రూపంలో మరియు కన్యక పరిషత్ దేవస్థానం అధ్యక్షుడి రూపంలో ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. మరి ఆ లోకేష్ గారు చట్టబద్ధత లేదు అని ఎట్లా అంటున్నాడో మాకు అర్థం కావట్లేదు. అదే డెవలప్మెంట్ అసోసియేషన్ అధికారం ఉందని ఆయన చెప్తున్నాడు పంపించిన లెటర్లలో. మీరు కూడా చూడండి సార్, అదే లెటర్లో డెవలప్మెంట్ అసోసియేషనే మాతోని ఎంఓయూ చేసుకుంది. పలానా 1/4/2023లో ఎంఓయూ చేసుకుంది. మూడోది ఏంటంటే సార్, టీజీ వెంకటేష్ గారు మాకు అన్ని విధాలా సహకరించాడు. ఎన్ని రోజులు మాకు ఆయన సహకారంతోనే అక్కడ రక్షణ కలిగింది. మేము టీజీ వెంకటేష్ గారితో ఎటువంటి వ్యతిరేకం లేదు కాబట్టే అనుబంధంగా పోయి ఎంఓయూ చేసుకున్నాం. ఆయనకు ఈ మధ్యలో ఉన్న ఈ వ్యక్తులు దుష్ట బుద్ధితోని ఇప్పుడు అది రక్షించబడుతుంది మాతోని. ఇంతమంది సభ్యులు ప్రతి ఒక్క ఆర్యవైశ్య సంఘం నుంచి ఉన్న రిప్రజెంటేషన్ ఇక్కడ ఉన్నారు. జీవకోన ఉన్నారు, ఎమ్మార్పల్లి ఉన్నారు, కొర్లకుంట ఉన్నారు, మా ఆర్యవైశ్య పెద్దలు ఉన్నారు. వీరందరూ ఊరికే రారు. మేము ఒకవేళ పొరపాట్లు చేస్తే మా వెనక వీరు రారు, ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చోరు. ఇది టీజీ వెంకటేష్ పెద్దలు గ్రహిస్తే చాలా బాగుంటుంది. ఎవరో ఆయన వ్యాపారవేత్త,
చాలా పెద్ద బిజినెస్లు ఉంటాయి, రాజకీయ నాయకులు ఆయనకున్న ఒత్తిడిలతో ఆయన మధ్యలో ఉన్న మధ్యవర్తులు వేరే విధంగా చెప్తున్నారని మా భావన. చివరిగా ఒకటే చెప్పడం ఏమంటే సార్, ఇక్కడ వీలునామా ప్రకారమే మేము అందరికీ కౌలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మా యొక్క విజ్ఞప్తి. మీరు దయచేసి మీ పత్రికా సోదరులు మాకు సహాయం చేయాలని, సహకరించాలని కోరుకుంటున్నాం. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో శుక్రవారం రాత్రి స్వామివారు విశేషమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడిని సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ట, నిష్కలంకత, ఉపకార గుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఇందుకే గరుడ సేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది. జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, డిఎల్ఓ వీర్రాజు, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, వేజీఓ బాలరెడ్డి, సూపరింటెండెంట్ శ్రీవాణి, కంకణ భట్టార్, సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుచానూరులో 5 రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో విశేషంగా అభిషేకం చేశారు. సవరమే కరివచ్చినా ఇవల జవులు నీకు నేలవేనా, ఈ గంధము నీ మేలి తావి కంటి నెక్కుడా గంధము పూసే. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. పుష్కరిణిలో తెప్పపై అమ్మవారు 7 చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనాన్ని అధిష్ఠించి ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.
కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో శనివారం ఉదయం 7 గంటలకు హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. హనుమంతుడు భగవద్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడిగా, నవ వ్యాకరణ పండితుడిగా, లంకా భీకరుడిగా ప్రసిద్ధి చెందాడు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన గావించిన మహనీయులు కనుక వీరిని దర్శించిన వారికి వేదాల తత్వం వనగూరుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు పుణ్యాహవచనం, వసంతోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వాహన సేవలో ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, కంకణ బట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని టీటీడీ మాజీ ఉద్యోగి ఎం వాసు అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసురెడ్డి, మునినాథరెడ్డి, కస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, సాంబోలు హరినాథ్, పొన్నాల జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి కళాకారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నగర సంకీర్తన దాదాపు 1 సంవత్సరం పైగా జరుగుతుంది. కళాకారులు, కళా పోషకులు, భక్తులు అందరూ దాదాపు 100 మందితో తిరుమల తిరుపతి దేవస్థానం 4 మాడవడి వీధులలో నగర సంకీర్తన చేస్తున్నాము. నగర సంకీర్తన అనేది ఆయురారోగ్యం, ఐశ్వర్యంగా అందరికీ కలుగుతుందని ఆ దేవదేవుడు వెంకటేశ్వరుల్ని మరీ కోరుకొనిస్తున్నాము. కాబట్టి నగర సంకీర్తనకు ప్రతి శనివారము అందరూ హాజరయ్యి అన్ని విధాల ఆయురారోగ్యం, ఐశ్వర్యం పొందాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరి ప్రార్థించున్నాం. వెంకటేశాయ. తిరుమల పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలిసిన తిరుపతి పురవీధులందు ప్రతి శనివారము నిత్యము 4 గంటల నుంచి 6 గంటల వరకు తిరుపతి కళాకారులచే నగర సంకీర్తన, హరినామ సంకీర్తన, గోవిందనామ సంకీర్తన చేస్తూ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఎంతో పవిత్రంగా చేస్తున్నారు. శ్రీ గుండాల గోపీనాథ్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారము ఈ నగర సంకీర్తన అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. తిరుపతి కళాకారులు, ఇంకా తెలిసిన వారు, తెలియని వారు అందరూ వచ్చి ఈ నగర సంకీర్తనను జయప్రదం చేయవలసినదిగా, అందరి ఆరోగ్య భోగభాగ్యాలు కలిగించాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాము. కాబట్టి నిత్యము
హరినామ సంకీర్తనలతో మారుమోగుతున్న ఈ తిరుపతి పురవీధులలో నిరంతరము ఎలాగని జరగాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. భాగవతోత్తములు నడయాడినటువంటి ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో సనాతన సాంప్రదాయాన్ని కొనసాగించాలనేటువంటి సదుద్దేశంతో రాయలసీమ రంగస్థల కళాకారుల సహకారంతో ప్రతి శనివారం నాడు ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు నిర్వహిస్తున్నారు. తిరుపతి పట్టణంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉదయ ప్రాతకాలంలో జరిగేటువంటి ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో ప్రతి శనివారం కూడా అందరూ పాల్గొని భగవన్నామ సంకీర్తనతో మనమందరం కూడా తృప్తి భక్తి అలాగే ఆరోగ్యం కూడా పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ చతుర్మాఢ వీధులలో జరిగేటువంటి ఈ నగర సంకీర్తన కార్యక్రమానికి పుర ప్రజలందరూ కూడా విరివిగా ఆబాలగోపాలం పాల్గొని దీన్ని మరింత రంజింపజేయవలసినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది. పూర్వంలో మన పూర్వీకులకు ఉండేది భజన మండళ్ళు భజన కార్యక్రమాలు చేసుకుంటూ కాలక్షేపం చేసేటువంటి కార్యక్రమాలు అనేకం జరిగేవి. అవి అడుగంటిపోతున్నటువంటి మరుగున పడిపోతున్న ఈ సత్సాంప్రదాయాన్ని మళ్ళీ వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంలో ఉండాల గోపీనాథ్ గారు రాయలసీమ రంగస్థల కళాకారులు అనేటువంటి సమూహాన్ని తయారు చేసి ప్రతి శనివారం నాడు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ అలాగే పుర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో మరింత విరివిగా పాల్గొనాలని ఆహ్వానం పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. నా పేరు మురళి, తిరుపతి అండి. నగర సంకీర్తనలో భాగంగా ప్రతి శనివారము మేము శ్రీ గోవిందరాజస్వామి 4 మాడు వీధులలో 5ంటికి భజన సంకీర్తనలతో మారుమోగిపోతుంది. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఏకధాటిగా 7 రోజులు 24 గంటలు నిరంతరాయంగా నిర్వహించిన సప్తగిరి సంగీత సప్తాహం శనివారం నాడు కూడా సభాసదులను రంజింపజేసింది. దాదాపు 600 మంది కళాకారులు పాల్గొనగా ఈ కార్యక్రమ నిర్వాహకులు డోలు విద్వాంసులు పున్నమరాజు మురళీకృష్ణ సప్తాహం ప్రారంభం నుంచి సమాప్తం వరకు కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇక చివరి రోజు శనివారం వరుస గాత్ర కచేరీలతో వేమన విజ్ఞాన కేంద్రం పులకించిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో లబ్ధ ప్రతిష్ఠులైన కళా సరస్వతులను ఈ ఆడిటోరియంకి రప్పించడం సప్తాహం నిర్వాహకులకే సాధ్యమైందన్నారు. రోజుకో నీరాజనాలతో మొదట శాస్త్రీయ సంగీత కచేరీలతో ప్రారంభించి అనంతరం సాంప్రదాయ నామ సంకీర్తనలు, హరికథ గానములు, పురందర దాసాని కన్నడ వాగ్గేయకారుల కీర్తనల గానం, భద్రాచల రామదాసు అపురూప వాగ్గేయకారుల కీర్తనలు, కృతుల గానం, అన్నమాచార్య సంకీర్తనల విభావరులు, అన్నమాచార్య భక్తిభావ స్వర తరంగం తరాగాలతో ఈ వారం రోజులు సభికులను సంభ్రమాచర్యాలలో తేల్చారు. జూన్ 23వ తేదీ 8వ రోజు ఆదివారం ఉదయం 9 గంటలకు మహామంగళ హారతి మధ్య ముగింపు సంగీత ఉత్సవాలతో సప్తాహం సమాప్తం కానున్నది. తమిళనాడు రాష్ట్రం ప్రముఖ శైవ క్షేత్రమైన తిరువన్నామలై పౌర్ణమి యాత్రలో విషాదం చోటు చేసుకుంది. తిరువన్నామలై దర్శనం కోసం వెళ్తున్న తిరుపతి సుబ్బారెడ్డి నగర్, రేణిగుంటకు చెందిన 3 కుటుంబాలు రోడ్డు ప్రమాదం బారిన పడ్డాయి. శనివారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న AP03V7436 నంబర్ గల సుమో డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో తిరుపతికి చెందిన 2 మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని తిరువన్నామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓటమి దిగులుతో జగన్ ప్రవర్తిస్తున్న తీరు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లున్నాయని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు కంకణాల రజనీకాంత్ తదితర తెలుగు యువత నాయకులతో కలిసి రవినాయుడు మాట్లాడుతూ అసెంబ్లీలో సభాపతిని అగౌరవంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం స్థాయిని మరచి ప్రవర్తించడం బాధాకరమన్నారు. వైసీపీ 5 ఏళ్లలో దోపిడీ పాలన చేసి
నేడు ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సరికాదన్నారు. గత వైకాపా పాలనలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చిన సంఘటన ఇంకా ప్రజలు మర్చిపోలేదన్నారు. తప్పు ఎవరు చేసినా దండన తప్పదన్నారు. తమ ఉమ్మడి ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. అన్ని పక్షాలు కలిసి సభాపతికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం ఆనవాయితీ. అయితే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన ఆ సభాపతికి ఆ కుర్చీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా ఇవ్వకుండా ఈరోజు ఆయన ఆ సభకే రాకుండా సభాపతి యొక్క ఆ చైర్కి విలువ లేకుండా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి తెలుగు జాతి రాజకీయాల్లో ఉన్న సిగ్గుచేటు. ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి అర్హత లేదు. నిన్నే ప్రమాణం చేశావు కదా జగన్మోహన్ రెడ్డి, సభా విలువలను గౌరవిస్తా పాటిస్తానని చెప్పావు కదా. మరి ఆ సభకు నువ్వు ఏం విలువ ఇచ్చావు అని అడుగుతున్నావు. మరి దేవుడి మీద ఎందుకు కొట్టేసావని అడుగుతున్నావు. నువ్వు అది ఏ దేవుడైనా కావచ్చు. ఈరోజు హిందూ దేవుళ్ళను పూజించే వాళ్ళు ఉంటారు, నువ్వేమో క్రిస్టియన్ కాబట్టి నువ్వు అక్కడున్న యేసుక్రీస్తును పూజిస్తావు. నీ దైవం యేసుక్రీస్తే కదా, ఆయన మీదే కదా ఒట్టేసుంటావు. మరి నువ్వు ఏం పాటించావని మేము అడుగుతున్నాం. మరి ఇంత దేవుడి మీద కూడా ఒట్టేసి ఇలా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి వ్యక్తి ఇంకా రాజకీయాల్లో ఉండడం దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డిని ఇంత ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నువ్వు ఎమ్మెల్యేగా సరిపోతావని చెప్పి రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకొని నిన్ను ఎమ్మెల్యేగా కూర్చోబెట్టినా కూడా నీ బుద్ధి మారలేదంటే కుక్కతోక వంకరలాగా ఇంకా నీ బుద్ధి మారలా. ఇంకా నువ్వు పులివెందల రౌడీజం చూపిస్తా, నేనేంటో చూపిస్తా, 6 నెలలు గుమ్మనండి మనం ఏంటో చూపిద్దాం, ప్రజలను రెచ్చగొడదాం, శాంతి భద్రతలు లేకుండా చేద్దాం, ఎట్ట పరిపాలన చేస్తాడో చూస్తా. ఏంటి మాటలు జగన్మోహన్ రెడ్డి? అత్యధిక మెజార్టీతో 164 సీట్లతో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అభినందనలు కూడా తెలపలేదు, ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వలేదు. గతంలో నువ్వు స్పీకర్గా మీరు ఎన్నిక కాబడినప్పుడు, మీరు స్పీకర్గా ఎన్నిక చేయబడినప్పుడు మా ఉపనేత అచ్చెన్నాయుడు గారు సభా గౌరవాన్ని పాటిస్తూ కుర్చీ దాకా తీసుకెళ్లి స్పీకర్గాన్ని కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని అవహేళన చేసిన కూడా సభా విలువలు పాటించాలి, సభను గౌరవించాలని మా అచ్చెన్నాయుడు గారు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన అరాచకాలు, నీతో పాటు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, కరుణాకర్ రెడ్డి, ఒక్కొక్క జిల్లాలో కొందరు ఉన్నారు. వాళ్ళ పాపాలు ఖచ్చితంగా నువ్వే చెప్తున్నావు కదా, శిశుపాలులంతా మీ పార్టీలోనే ఉన్నారు. ఆ పాపాలన్నీ పడుతున్నాయి. ఒక్కొక్క దాని ప్రకారం 5 సంవత్సరాలు ఉంది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది. ఆ వచ్చిన మీ మాతో 25 ఏళ్ళు 35 ఏళ్ళని ముందే చెప్పం, కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్య పాలన కొనసాగుతూనే ఉంటుంది. ఈ పండిన పాపాలకి పరిష్కారాలు చూపిస్తూనే ఉంటాం. ప్రతి సంవత్సరం 8, 9, 10 తరగతులు చదివే పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని, ఈసారి జూన్ 29వ తేదీలోపు పేద విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని శనివారం జేసీఐ నాయకులు పిలుపునిచ్చారు. జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు చైతన్య తేజ, కార్యదర్శి శేషసాయి, ఉపాధ్యక్షులు దొరస్వామిరాజు, రత్నశేఖర్, గుణశేఖర్, నామా రాజేష్లు ప్రెస్ క్లబ్ వేదికగా శనివారం స్టూడెంట్లకు విజ్ఞప్తి చేశారు. ఇతర వివరాలకు 9550976027 లేదా 7997991101లను సంప్రదించాలని కోరారు. నిరుపేదలైనటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి వారు స్కాలర్షిప్లు అనేది ప్రతి నిరుపేద విద్యార్థులకు ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం సుమారు 30 నుంచి 40 మంది వరకు స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ వెనుకబడి ఎకనామికల్గా తక్కువగా ఉంటారో వాళ్ళందరికీ స్కాలర్షిప్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అప్లై చేసుకోవాల్సిందిగా కోరడమైనది. దీనికి 95509767, అదేవిధంగా 7997991101 ఈ నెంబర్కు సంప్రదించారంటే దానికి కావాల్సినటువంటి సమాచారాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. దీని కార్యక్రమాన్ని ఈ యొక్క అవకాశాన్ని నిరుపేదమైన విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరడమైనది. సార్ దీన్ని ఈ నెల 29వ తారీఖు లోపల అప్లై చేసుకోవాలి సార్. ఇది అప్లై చేసుకున్నారంటే అది జూనియర్ ఛాంబర్ జేసీ ఇండియా నుంచి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకే అమౌంట్ పడుతుంది. 2500 రూపీస్ పడుతుంది సార్. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.
తిరుపతిలోని స్థానిక విద్యార్థులకు టీటీడీ విద్యా సంస్థల్లో సీట్లు దొరకని దుస్థితిని తీసుకువచ్చిన టీటీడీ విద్యా సంస్థల డీఈఓను తక్షణం తొలగించాలని, లేని పక్షంలో తాము టీటీడీ పరిపాలనా భవనాన్ని ముట్టడిస్తామని భారతీయ దళిత విద్యార్థి సేన అధ్యక్షులు కొండా యుగంధర్ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు ఆ సంఘం విద్యార్థి నాయకులు సుకుమార్, విజయ్, మురళీ ప్రభులతో కలిసి యుగంధర్ మాట్లాడుతూ బయట ప్రాంతాల విద్యార్థులకు టీటీడీ కళాశాలలో సీట్లు ఇవ్వడం వల్ల తిరుపతిలోని స్థానిక విద్యార్థులకు సీట్లు లేని దురవస్థ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని తీసుకువచ్చిన టీటీడీ డీఈఓను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు ప్రభుత్వం తరపున లేకపోవడం మేము చాలా బాధిస్తున్నాం. మేము కలెక్టర్ గారు కూడా గతంలో ఇచ్చాం, సార్ ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ఇన్ని స్కూళ్ళు ఉన్నాయి గవర్నమెంట్వి, కానీ జూనియర్ డిగ్రీ కళాశాలలు లేవు సార్. అందరూ కూడా కార్పొరేట్ జూనియర్ డిగ్రీ కళాశాలలు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు తిరుపతిని. స్థానిక పేదవాళ్ళు చదువుకోలేకపోతున్నారు సార్. ఆ టీటీడీ ఉన్న కాలేజీలు ఒక్కొక్క కోర్సుకి 80 సీట్లు మాత్రమే ఉన్నాయి. మీరు 26 జిల్లాల నుంచి పిలిస్తే కేవలం 4 నుంచి 5 సీట్లు మాత్రమే మా జిల్లా వాళ్ళకి వస్తాయి. మిగిలిన మేము పేదవాళ్ళని ఏడ చదవాలి? మాకు రిజర్వేషన్ ఇవ్వండి, 50% ఇవ్వండి, రిమైనింగ్ పర్సెంట్ని రాయలసీమ జిల్లాలకు కేటాయించండి, ఆ తర్వాత ఇతర జిల్లాలకు రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయండి అని చెప్పాం. అయినా కూడా డిఓ ఈరోజు పూర్తిగా విఫలం చెందడం వల్ల ఈ యొక్క పాపం ఎవరికైనా దక్కుతుందంటే డిఓ భాస్కర్ రెడ్డి గారికే దక్కుతుంది. ఈరోజు మా అందరినీ కూడా నిరుద్యోగులకు మార్చే ఘనత ఆయనకు. మళ్ళీ ఇప్పుడే ఫోన్ చేసి కూడా ఆయనకు హెచ్చరించాం, మీరు పూర్తిగా విఫలమయ్యారు, రిజైన్ చేయండి, రాజీనామా చేయండి, మాకు మీరు అవసరం లేదు, మీరు డిప్యూటేషన్ పైన ఈరోజు టీటీడీ డిఓగా వెళ్తున్నారు, మీరు టీటీడీ విద్యా సంస్థలకు చెడ్డ పేరు తెచ్చారు, మీరు కానీ రిజైన్ చేయకపోతే ఏడీ బిల్డింగ్ని మా విద్యార్థి సంఘాలంతా కూడా ముట్టడిస్తాయి. ఇన్ని రోజులు మీరు ఆడిందే పాట, పాడిందే పాట, జట్ కేటగిరీ లాగా ఏడీ బిల్డింగ్లో కూర్చొని ఫోన్లలో మీరు చేసినటువంటి వ్యవహారాలు చాలు. దయచేసి వెంటనే డిఓ పదవిని మీరు రిజైన్ చేసి దానికి స్థానికంగా టీటీడీ విద్యాసంస్థలో పనిచేసే సీనియారిటీ ప్రిన్సిపాల్ని ఎవరినైనా నియమించినట్లయితే వాళ్ళకి తెలుస్తాయి బాధలు, వాళ్ళు కనీసం వాళ్ళనే దానికి న్యాయం చేస్తారనేది మా వాదన. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈరోజు గవర్నమెంట్ కళాశాల, గవర్నమెంట్ స్కూళ్ళు లేని దానివల్ల ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. టీటీడీ నుంచి గత ఈ పక్కన ఉండేటువంటి ఇతర జిల్లాల నుండి వచ్చేటువంటి స్టూడెంట్స్ అంతా ఇక్కడ లోకల్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి ఇబ్బంది జరుగుతూ ఉంది. ఈ గత 5 సంవత్సరాలుగా ఆన్లైన్ సిస్టమ్ తేవడం వల్ల ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకి అన్యాయం జరుగుతూ ఉంది. ప్రిన్సిపాల్కి పవర్ ఇస్తే మాన్యువల్గా అందరూ చేరి అక్కడ లోకల్ క్యాండిడేట్లు తీసుకుని లోకల్ పరిధిలోకి తీసుకునేసి అందరికీ ఇక్కడ న్యాయం జరుగుతుంది. లోకల్గా ఉండే వాళ్ళకి ఈరోజు ఆన్లైన్ సిస్టమ్ పెట్టడం వల్ల పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీలకి అన్యాయం జరుగుతూ ఉంది. మెరిట్ అంటారు, గవర్నమెంట్ కళాశాలలో చదివించిన వాళ్ళకి యాడ్ నుండి వస్తుంది ఆ మెరిట్. ఈరోజు మా తిరుపతిలో ఉండేటువంటి టీటీడీ జూనియర్ కాలేజీ, టీటీడీ డిగ్రీ కాలేజీలో చుట్టుపక్కల ఉండేటువంటి మండలాల్లో వచ్చి చదువుకోవాలి. ప్రతి మండలంలో, ప్రతి కాన్స్టిట్యూషన్లో జూనియర్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళ జిల్లాల్లో, వాళ్ళ మండలాల్లో వాళ్ళు చదువుకోవచ్చు. కానీ ఇక్కడ ఫ్రీ భోజనం పెడుతున్నారని, ఉచితంగా దేవస్థానం, ఉచితంగా కళాశాలలు ఉన్నాయని అన్ని జిల్లాల నుండి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ ఎక్కడ పోయి చదువుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఒలింపిక్ డే సందర్భంగా తిరుపతి శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద నుండి తిరుపతి ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. తిరుపతి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎలమంచల ప్రవీణ్ మరియు డిఎస్డిఓ సయ్యద్ సాహెబ్ జెండాను ఊపి ప్రదర్శన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా తిరుపతి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మరియు డిప్యూటీ ఈఓ విచ్చేసి జ్యోతిని వెలిగించి ప్రదర్శనగా బాలాజీ కాలనీ మీదుగా టౌన్ క్లబ్ మరియు క్యాంపస్ స్కూల్ మీదుగా తిరిగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన వందలాది మంది క్రీడాకారులు, క్రీడాభిమానులు, క్రీడా సంఘాల నాయకులు పాల్గొని ప్రదర్శన నిర్వహించారు. ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్, హెచ్ సాయి కుమార్, డివైఈఓ బాలాజీ, ఎంవీఎస్ మణి, శివప్రసాద్, ప్రసన్నకుమార్ రెడ్డి, ఈశ్వర్ ప్రకాష్, పిఏటీలు విజయ్ కుమారి, సుధారాణి, జెన్ స్పోర్ట్స్ కిరణ్, ఎం కుమార్, రెడ్డెప్ప, కైలాష్ తదితరులు పాల్గొన్నారు. మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా తిరుపతికి చెందిన సీనియర్ కళాకారులు సోము ఉమాపతిని ఘనంగా సన్మానించారు. వేమన విజ్ఞాన కేంద్రం తిరుపతి మరియు ఈతరం కవితా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో శనివారం మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సభ నిర్వహించారు. తిరుపతి కేటీ రోడ్డులోని యశోదానగర్లో గల వేమన విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తిరుపతికి చెందిన గాత్ర కళాకారులు సోము ఉమాపతిని నిర్వాహకులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సోము ఉమాపతి తనదైన శైలిలో శ్రీశ్రీ రాసిన పాటను ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు, ముఖ్య అతిథి టెంకాయల దామోదరం, ప్రధాన వక్త గరికపాటి రమేష్ బాబు, వక్తలు వెంకటరమణ, మల్లారపు నాగార్జున, నడ్డి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన సందర్భంగా బీసీసీఎల్ రాష్ట్ర నాయకుడు జగన్నాథం వృద్ధులకు ఆహారం అందించి స్వీట్లు పంచిపెట్టారు. బీసీసీఎల్ రాష్ట్ర నాయకుడు జగన్నాథం చంద్రబాబు ధర్మాన్ని కాపాడడానికి గౌరవ సభలో అడుగుపెట్టిన సందర్భంగా రోగులకు మరియు వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు ఆహారం, స్వీట్లు పంచిపెట్టారు. అదేవిధంగా ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని ప్రమాణ స్వీకారం సందర్భంగా పేదలకు, రోగులకు, వృద్ధులకు వస్త్రాలు, ఆహారం అందజేశారు. స్వామి వివేకానంద పుస్తకాలు ప్రసాదంగా అందజేశారు. నవ్య ఆంధ్రప్రదేశ్కి నవ్వుగా తయారైంది. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గౌరవ సభలో నేను ఉండును అని చెప్పి గౌరవ సభలో అడుగు పెడతానని మొట్టమొదటిసారిగా నేను అడుగుపెట్టిన దానికి అలాంటి శుభ సందర్భంగా తిరుపతిలో భగవంతుడి సన్నిధిలో తిరుపతిలో ఉన్నటువంటి ఆర్ని శ్రీనివాసులు అయితేనేమి, అదేవిధంగా నాణ్యన్న అయితేనేమి, వీళ్ళందరూ కూడా అడుగు పెట్టిన శుభ సందర్భంగా అసెంబ్లీలో మేమందరూ కూడా పండుగ చేస్తున్నాం. కానీ అందరూ ఎక్కడో చేసుకుంటున్నారు. కానీ మేమందరూ కూడా ఇటు దేవతామూర్తులు లాంటి వాళ్ళు వీళ్ళ ముందర మేమందరూ కూడా కలిసి స్నేహితులు, మిత్రులు, శ్రేయభిలాసులు గౌరవ సభ అంటే ఏమని నిన్న అందరూ చూస్తారు. గౌరవంగా ఎలా ప్రతిపక్ష నాయకుడు కూడా తనతో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడు వస్తున్నా అతన్ని గౌరవించండి, అతని కారును కూడా లోపల పెట్టించండి అని చెప్పారు. అతనికి ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మర్యాద ఎలాదంటే బయట దేశాలకు వెళితే అతను పూర్ణ కుంభ స్వాగతంతో మర్యాదపూర్వకంగా బయట దేశాలందరూ కూడా అతను తీసుకెళ్తారు. అలాంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని మనమందరూ కూడా గౌరవ సభలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా తిరుపతిలో మనమందరూ కూడా టీఎంసీ మున్సిపల్ పార్క్ దగ్గర ఈ అందులైనటువంటి దేవతామూర్తుల సమక్షంలో వాళ్ళకందరూ కూడా నోరు తీసుకొని స్వీట్ ఇచ్చి పంచుకొని కార్యక్రమం చేసుకుంటున్నారుగా స్నేహితులు, మిత్రులు అందరూ కలిసినట్టు ప్రత్యేకమైన అందరికీ ధన్యవాదాలు. తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విజయవాడ నుంచి విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో హోంశాఖ మంత్రి అనితకు మాదిగ సంక్షేమ సంఘాలు, మాలల ఐక్యవేదిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడికి అన్ని పార్టీల వాళ్ళు కలిపి వెళ్ళి కూర్చోబెట్టడం అన్నది ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి కనీసం అతను రాకపోయినా పక్కన పెట్టి మిగతా పంపించుంటే అతని గౌరవం నిలబడేది. నిన్న ఏదైతే సభా సంప్రదాయాలు గౌరవిస్తారని ప్రమాణం చేశాడో ఆ ప్రమాణం 24 గంటల కాకముందే అతను ఆ ప్రమాణాన్ని తప్పడం నిజంగా చూస్తూ ఉంటే జగన్కి మొన్న 11 సీట్లు రావడం తగిన శాస్త్రం సో అతగాడి గురించి ఎక్కువగా మనం ఆలోచించుకోకూడదు. ఎందుకంటే ఇంతవరకు కూడా రాష్ట్ర 2019 నుంచి 24 వరకు ఆ సభని కాస్త గౌరవ సభ కింద మార్చేశారు. ఆ సభలో చట్టాన్ని ప్రవేశపెట్టడం అన్నది తక్కువ అయ్యి ఎక్కువ బూతులు తిట్టుకోవడం కానీ, వ్యక్తిత్వహననం చేయడం కానీ, క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం కానీ, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడడం కానీ, వెకిలి నవ్వులు నవ్వడం కానీ, వెకిలి చేష్టలు చేయడం కానీ, ఇవే 5 సంవత్సరాల్లో సభ్యుల దగ్గర నుంచి మనకు కనిపించింది. కానీ ఈరోజు సభాధిపతిగా మన అయ్యన పాత్ర గారిని పెట్టిన తర్వాత కంపల్సరీగా సభా సంప్రదాయాలకు అనుగుణంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ వాళ్ళు అందరూ కూడా నడుచుకుంటారు. రేపొద్దున ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా చూసే, ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా చూసే విధంగా అసెంబ్లీ అనేది ఉంటుంది. భావితరాలకి ఒక ఎగ్జాంపుల్గా కూడా అసెంబ్లీ ఉంటుంది. అంటే మీరు అక్రమ కట్టడాలు అని వైసీపీ పార్టీ కార్యాలయాలు కూల్చేస్తున్నారు, అది సక్రమమైనది వాళ్ళు అంటున్నారు. దాంట్లో మీకు ఒక విషయం చెప్పాలండి, సక్రమమా అక్రమమా అన్నది ఒక కాగితాల మీద తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడొట్టి పర్మిషన్ తీసుకోలేదు. కోర్టు కూడా చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే ఒకవేళ నిజంగా కనుక అవి అక్రమ కట్టడాలు అయితే మీ యాక్షన్ని తీసుకోండి అని చెప్పింది. సో యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం మేము చేస్తున్నాం. అది చేయలేదనుకోండి మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కదా. సో దట్ అది కంపల్సరీ జరగాలి. అంటే ప్రతి జిల్లాలోనూ కూడా వైసీపీ కార్యాలయాలు ఉన్నాయి, దానిపైన ఇదే విధంగా ఉంటాయి. ప్రతి జిల్లాలోనే ఉన్న వైసీపీ కార్యాలయాలు కనుక ప్రభుత్వ భూమిలో వితౌట్ పర్మిషన్ కనుక కడితే డెఫినెట్గా ఇదే జరుగుతుంది. అంటే గత 5 ఏళ్ళుగా మహిళలు పడిన బాధలు మీరు కూడా ఉన్నారు, అందులో మీరు కూడా ఒక బాధితురాలుగా ఉన్నారు. దీనిపైన మీరేమంటారు? 5 సంవత్సరాలుగా మహిళకంటూ గౌరవం కోల్పోయి మహిళలంటూ రోడ్డు మీద రావడానికి కూడా భయపడి 5 సంవత్సరాల తర్వాత చాలామంది మహిళా ఓటర్లే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని గెలిపించారు. ఎన్డీఏ కుటుంబాన్ని గెలిపించారు. ఒక్కసారి మీరు చూస్తే చాలా ఎక్కువగా మెజార్టీస్ ఒక్కొక్కరు 30,000, 40,000, 50,000, లక్ష మెజార్టీ కూడా ఉన్న సందర్భాలు కూడా మనందరం కూడా చూసాం. అంటే ప్రజలు ఎంత విసిగెత్తిపోయారో మనకు అర్థమవుతుంది. ఒక్కసారిగా ఏదో ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అని ఆయన, పవన్ కళ్యాణ్ అనే నేను అని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలే కాదు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక భరోసాగా, ఒక ధైర్యంగా ఉన్నారనే సంగతి మనందరికీ.
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంగరంగ వైభవంగా అప్పలాయగుంటె శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వివిధ వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న దేవదేవులు. జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై జిల్లా వ్యాప్త ప్రచార కార్యక్రమం. డయేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయండి. అధికారులకు ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ ధ్యాన్ చంద్ర ఆదేశాలు. రేణిగుంట ఫ్లైఓవర్పై దారి దోపిడీకి పాల్పడిన 3 నిందితుల అరెస్ట్. ఒక ద్విచక్ర వాహనం సెల్ ఫోన్ స్వాధీనం. డీఎస్పీ భవ్య కిషోర్ వెల్లడి. తిరువణ్ణామలై యాత్రలో విషాదం. రోడ్డు ప్రమాదం బారిన పడిన తిరుపతికి చెందిన 3 కుటుంబాలు. 2 మృతి, 8 మందికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.